మెత్త కింద అనమాట. పిల్లలు టార్చర్ లేపుతారా. ఏ రెడ్డి ఓ ఏంది కింద నువ్వు కత్తలు పడుతున్నావు? రే వాడు బాత్రూంలో పోయినాడు చూడు, జారుతాడు. రీ రీ బాబా బాబా దారా వాకిలి వేయి, బాత్రూమ్ వాకిలి వేయితా లోపల. వాడు మళ్ళా బాయ్ వాడు. ఏ ఎక్కువ మేక ఎక్కువ ఇడు దొడ్లోనే. చూడండి ఇది మా ఇండ్లే సంత. ఆదివారం వచ్చే కొద్దీ మా రెడ్డిగాడు మాకు సినిమా చూపించాడు. ఏంద్రా ఎవరన్నా ఇల్లు ఇంత అద్మానంగా ఉంటుందిరా, ఎట్ట వేసినారో చూడరా. ఎప్పుడు నేను ఇవన్నీ ఎత్తి పెట్టాలరా. ఒక్క 10 నిమిషాలన్నా ఆదివారం వచ్చిందని నిద్రపోతున్నావురా. నువ్వు ఆదివారం కూడా బడికే పోరా, బడికే పోయి బడిలో కూర్చోండు. పంపించాము అన్నీ తిని అన్నీ ఉండు. అబ్బి ఏడుస్తున్నాడు, తొడకరావద్దురా. ఇవన్నీ చూడు మెట్లు పరకలు. ఈరోజు ఒక్క జాకెట్ కుట్టిన అంతే, పొద్దున్న నుంచి వీళ్ళతోనే సరిపోయింది. తలస్నానం చేసినామంటే నా జుట్టు చూడండి దయ్యాల కన్నా అద్దుమానంగా ఉంది. జుట్టు కట్టుకోలే పొద్దున్న నుంచి. ఇక్కడ తిరుగుతున్నావు, నీకేమని చెప్పి పంపించినా? ఎన్నికలు పడింది, ఆడపోసారు. నేనే కోట చూసిరాట, కోట చూసిరాట. కోటతో ఏం మాటలు రాయన్ని? ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర? కోడి వేసుకుని నీకు డైరీ ముక్క లేదు, కోట్లు ఏం మాట్లాడతారు. ఈడు చూడు అదంటే నువ్వు ఈడు చూడు నల్లంగా మగ్గిపోయినావు, నల్లంగా. అలా మా వాడికి కొన్ని తిండి పెట్టి నేను పని చేసుకున్నాను. కంకిలే తిను, కుర్చీలో కూర్చో. నువ్వు అన్నీ రాయ, హిందీ రాయాలా, తెలుగు రాయాలా, 1 2 3 రాయాలా, అన్నీ రాసి చూపి. రేపు ఎగ్జామ్ ఉంది కదా, అన్నీ నీకేమైనా మిస్టేక్ ఉంటే చెప్తా, రాసుకొని స్నానం చేపించా తర్వాత. నేను ఈ కసులు అన్నీ ఎత్తి పెట్టుకుంటూ దొబ్బుకుంటూ వచ్చానా. అంటే చాలా గలీజుగా ఉంది అంత ఇల్లంతా చూడు. చెప్పులు కసు కాక గాగా ఇనే చాచా ఇది కాదు తుడిపోయి ఇవన్నీ చాచా ఇది రాచంలే చా చా జా జా ఇన్ని అయి ఎవరు రాసినావి? దేడు రాసినావే ఇవన్నీ రాయాలి, 5 వరుసగా రాయాలట, రెండు కాదు. కూర్చోను కింద పడతా, బాగా కూర్చో. వద్దు బాగుంది లేరా, ఉడకబెట్టినారు వద్దానన్నా, కింద వేయద్దు. కూర్చో చూడను దొబ్బెచ్చా, కూర్చో. బా తగిలే టాటా. ఇది ఎందుకు వస్తుంది ఇడా? తప్పు రాత్రం ఉండొచ్చా ఉండు. సండే అంటే భయం వచ్చింది అనమాట. మా పిల్లలను పట్టుకొని అన్నీ చేసుకోవాలంటే అన్నీ ఇంకా ఆ పక్క రాయి. మళ్ళీ పొద్దున రెడ్డి స్కూల్ ఉంటే రెడ్డికి ఇడ్లీ నానబెట్టినాను అనమాట. ఇడ్లీ కానీ ఉద్దివేలు నానబెట్టినాను. మా ఉద్దివేలు ఈ కడిగే తల్లికి అర్ధగంట పడుతుంది. ఇదంతా పొట్టు తీయాలంటే బోకులు అన్నీ లాగండి. ఇవన్నీ కడిగేసి పొద్దున చికెన్ తెచ్చుకున్నాను అనమాట. చికెన్ చేసినాను. ఇప్పుడు రాత్రికి ఇంకా రైస్ ఉందన్నమాట. చపాతీ పూరిన చపాతీ చేస్తాను. చపాతీ చేసి మటన్ చేయాలన్నమాట. మటన్ వచ్చేసి ఒక 1/2 kg తెచ్చుకున్నాము. పిల్లలు చికెనే బాగా తింటారు అనమాట. ఇంకా మటన్ కూడా కొంచెం తీసుకొచ్చినాను అనమాట. ఇంకా మటన్ చేద్దాంలే అనేసి పనులన్నీ చేసుకొని మళ్ళీ వంట చేయాలి. రే నేను ఇక్కడ పని చేస్తుంటే మా వాడ పక్కన పని చేస్తాడు. డబల్ పని నాకు.
సారికి ఇవే వేసి కడగాలన్నమాట లాస్ట్లో. అంటే ఈ పుట్టంతా పోదు కదా, మనం పోచా ఉంటే పోదు. అవే నీళ్ళు వేసి కడిగి పుట్టంతా పోయిన తర్వాత మంచి నీళ్ళతో కడగాలన్నమాట. ఇవి మా తోటలో వండిన ఉద్దిగాలు. ఏం ఏ నీకో లెటినో వచ్చానే అయితే బాత్రూమ్ లేకవా. మజ్జిగ కాదు ఇవే ఉద్దిబ్యాళ్ళు కడగాల. నీళ్ళు కింద పోయాక స్వామి, నువ్వు పనికి 2 పనులు అవుతాయి మళ్ళీ. సారీ చెప్తే అంగడి తొడబోతా, లేకపోతే తొడవను. సారీ చెప్పు అన్నకు. అన్న సారీను క్షమించు. కాలు పట్టుకో అన్నయ్య, కాలు పట్టుకో. క్షమించాను, పట్టుకో. క్షమించాను. రే 2 రోజులు పెద్ద అయితే వాడు క్షమించాను కాలు పట్టుకొని ఎత్తి కింద పెట్టాను. క్షమించాను. సారీ అన్నయ్య, సారీ రెడ్డి, అన్నయ్య క్షమించు. ఏంది తాతయ్యనా? సరే లేదా మూత తీసుకురా. మటన్ తెచ్చున్నాను అనమాట. ఒక్క మటన్ అయితే నేను చపాతి రుద్దుకున్నాను లోపల అనేసి. చూడండి రవ్వ సుజీ ఉప్మా అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ అయినా చేసుకోవచ్చు అనమాట. దీంతో నేను కొలత దీంతో అయితే ఒక గిన్నె తీసుకున్నాను, 1 గ్లాసు ఉద్దిబ్యాలు తీసుకున్నాను అనమాట. దీంతోనే నేను 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా 2 గ్లాసులు అయింది. కొంచెం ముందు ఇంకా వేసేసాను అనమాట. బాగా కలబెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. మామూలుగా స్పూన్ పెడితే అంత పర్ఫెక్ట్గా కలుసుకోదండి. ఇలా మనం చెయ్యి హ్యాండ్ బాగా నీట్గా వాష్ చేసుకొని ఇలా పెట్టి బాగా తిప్పేసినామంటే రవ్వ బాగా కుట్టొద్దు సెల్లును. మా ఆయన బాగా మెత్తగా విసుకుతున్నాడు అనమాట పిండి. వీడియో తెచ్చా అంటే నన్ను తీయకుండా ఏమన్నా తీసుకొని చెప్తున్నాడు. ఊరే స్టాండ్ తగిలింది అనుకో పైలిపోతుంది, నీకు దెబ్బలు పడతాయి. బాగా మెత్తగా అలా గట్టిగా నాకు అనడానికి శక్తి ఉండదు అనమాట. అంత గట్టిగా నేను అనలేను. మా ఆయన అయితే బాగా అంటాడనమాట. నిజమండి, హెల్ప్ చేసే తప్పేం ఉందండి. భార్య కష్టపడుతూ ఉంటుంది, భర్త చిన్న హెల్ప్ చేసే తప్పేం ఉండదు అనమాట. కదా బా? అంతే కదా మరి, తప్పేం ఉంటుంది. మరి ఎందుకు వీడియోలో కనిపించవు? నీకు ఫ్యాన్స్ ఎక్కువవుతారని. అమ్మా ఏటు నీకు వాడింటే వాడు ద మొక్కని ఈర నీకు మెంటల్. తీసుకురా దే దే దేరా, అది ఆయిల్ డబ్బా దేనా? డబ్బా నూనె తీసుకురా. గట్టిగా పట్టుకో. తీసుకురా పోతుంది నూనె పోతుంది. ఆయిల్ లేకుండా ఆయిల్ వేసి రుద్దుదాం లేని ఇంకా గట్టిగాను. రే మేఘా, అది ఇరిగిపోతే రుద్దలేం రా చపాతి. పొంగల్నా పొంగుతుంది ఆటోమేటిక్గా. ఆయిల్ ముందే తక్కువ, ముందు ఆల్రెడీ వేసినాలే ఆయిల్. ఇంట్లో కూడా ఆయిల్ తినద్దని దానికి ఇంకా ఆయిల్ తినేది కాదు, ఇది ఆటోమేటిక్ ఊరుతుంది. ఇదే ఆయిల్ పడేది, అది పడదు.
పొద్దున్న తిని పడుకోవాలని ఇంకా చెప్పేది. మరి తిని పండుకొని మళ్ళీ పొద్దున వాడు మళ్ళీ నా పనులు పో అవి గుడ్డలు అన్నీ ఉండే డబ్బు గుడ్డలు ఉతుక్కోవాలని నేను ఇంకా స్నానం చేయలే. రుద్దురా వీళ్ళతో సరిపోతుంది బాపగులు అంతా ఎత్తిచ్చంట వంటలు చేస్తారు. నువ్వు తీలేవులే బా పర్ఫెక్ట్ ఏం అది ఏదని రుద్దు. ఇంత మెత్తగా నానిందో చూడండి. పిండి తడిపేటప్పుడే కొంచెం బాగా తడిపినా అనమాట. ఇంతలా అంత మెత్తగా ఉండేదో. మన్నం లేకుండా సన్నగా ఉండు మేము ఆఫ్ చేయకు నాన్న ప్లీజ్ రా. రే ఇట్లా బాగా మత్తలు వేసినామంటే అసలు తీసుకుంటావా? తీసుకున్నా సెల్లు తీసుకున్నప్పుడు తీసుకొచ్చాను అలా కాదులే ఇంకా రుద్దుతాలే. అంత మన్నం ఉంటే మందం ఎందుకు ఇదో ఇట్లా ఫోల్డింగ్ చేసి రుద్దుతా. కూర టబ్బు అడిగి టబ్బు బ్యాకి లేకపోతే ముదురుదేనా 4 విజిల్లు వచ్చింది. 26 ఏళ్ళు మంచి యావరేజ్ లెక్క లేత మూడు ఇందు లేవు లేత ఉచ్చి వెళ్ళి మటనే మొత్తం ఉడగాల్సి బగాన్ చికెన్ మాకు రే పిండి పోతుందా పిండి చూడు బావుడు లేకపోతే నా అన్నం దే పిండి దే బా బేగరం పోయి దెబ్బతాడు చూడాలి కాలుతో. అన్నం విచ్చిపోరా పోయి అన్నగాడి పోయా రే రద్దులే ఊరికి పెద్ద పెద్ద చపాతీ. చపాతీ చూడండి ఎలా వంగుతుందో టింగి టింగి టింగ్ అని. ఏంది మేలా ఏం వేలా పప్పు వేయాలా తీయద్దు బేచ్చ అది విజిల్ ఏంది వేరా నువ్వు ఇంత గలీజు పనులు చేస్తాను. కురాకు వాడు అనేది మేము మామూలుగా కూరను వచ్చేసి కురాకు అంటాం అనమాట. వాడు కూడా మర్చిలోడు చపాతి కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏమన్నా పెట్టామనుకో కురాకు వే కురాకు వే అంటాడు అనమాట. దామేగా కురాకు వచ్చారా ఎట్టా అదే విజిల్ ఇచ్చి ఇంకా పెట్టా దామేగా ఉప్పు కారం పట్రా పట్టు వేద్దాం నువ్వు పులుసు కాదు ముక్కలు కూడా తిను తీసుకో. కురాకు అనాలా కుకాకు కాదు రేపేచ్చ కురాకు. బా ఓ బయటికి తీసుకో బా ఫ్యాన్ అయిపో బా ఇద్దరు అమ్మేగా బయటికి తీసుకో నాన్నకాడికి తీసుకో సల్లారిచ్చాడు పెడతా పో. నేను ఇది ఒక్కటి కలిసి నీకు తెచ్చా పో. ఇది ఒక్కటి కాల్చుకొని వచ్చా ఫ్యాన్ వేయి సల్లాడుతుంది 2 సేపు. ఇలా అంటుంది అనమాట మా ఇంట్లో. సాయంత్రం అయ్యింది ఫుల్గా బిజీగా ఉంటాం అందరం. మా పిల్లోళ్ళు అన్నము చపాతి కూర ఏదో ఒకటి అడుగుతుంటారు. మేము బిజీ పిల్లోళ్ళు ఆడుకున్నారంటే ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా కొంచెం తుంచి వేయి చిన్నానికి తింటాడు. తినేచ్చి వాళ్ళంతా ఒక పని అయిపోతుంది అనమాట. తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకొని
కడుక్కొని మిగతా పనులు చూసుకొని వంట అయినా అంటే తిన్నారంటే సగం పని అయిపోతుంది కదా. ఈ ఇంట్లో ఉడక చెమటలు చూడండి ఎలా పడుతున్నాయి. చపాతి బాగా మెత్తగా వంగిందనమాట. మటన్ చపాతి ఎంత బాగుందో చూడండి.